సామాజిక సమస్య వేదిక కన్వీనర్ గా ఉన్నటువంటి పెద్దలు అపాల ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రాంత భారతీయ జనతా పార్టీ నాయకుడు మిత్రుడు కౌశిక్ హరి గారికి, అయోధ్య రవి గారికి, నా సహచర న్యాయవాద మిత్రులు సంజయ్ గారికి, అమరేంద్రరావు గారికి, శ్రీధర్ గారికి, మల్లికార్జున గారికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్సులు, శుభాకాంక్షలు, అభినందనలు. సిద్దిపేటలో ప్రాక్టీస్ చేసే నా సహచర న్యాయవాది శివాజీ నన్ను ఒకరోజు కాల్ చేసి అన్నా మీరు రామగుండం పోవాలి ఒక కార్యక్రమం కోసం అని అడిగాడు. ఎప్పుడు శివాజీ అంటే హాలిడే ఉంటుందన్నా 18 రోజు పోటీ ప్రోగ్రామ్స్ అన్ని తక్కువ ఉండాలి అని చెప్పినాడు. గత దూరం మీరు ఏం చేశాను శివాజీ అంటే ఒకసారి నేను ఇక్కడికి కావాలని మిత్రులందరూ అడుగుతా ఉన్నారు. 17th సెప్టెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏంది, సోషల్ స్టడీస్ పుస్తకాల్లో దాచిపెట్టినటువంటి చరిత్ర గురించి ఒక 4 మాటలు చెప్పడానికి మీరు రామగుండం వెళ్ళాలి అడిగినప్పుడు తన సహచర న్యాయవాది కదా అడ్వకేట్ మిత్రుడు కోరిక కాదనకూడదు అనుకొని నేను ఈ కార్యక్రమాన్ని అంగీకరించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసాద్జీని ఈ వేదిక మీద చూసిన తర్వాత నేనేం మాట్లాడాలి హనుమంతుడి ముందు ఉప్పిగంతులు వేసినట్టు ఉంటుందని నేను ప్రసాద్ ముందే రిక్వెస్ట్ చేశాను. ప్రసాద్జీ మాట్లాడితే నాకు వేదిక సులువు అవుతుంది, చివరికి 2 మాటలు మాట్లాడి ముగిస్తాను ప్రసాద్ జీ అడిగాడు. దాని వారు దాని ముందు నెట్టేశారు. మొదటిసారిగా వారి ముందు మాట్లాడడానికి అవకాశం తీసుకుంటున్నాడు, సాహసిస్తున్నారని కూడా చెప్పాలి ఒక రకంగా. సో ఈరోజు మనమందరం మాట్లాడుకుంటున్నటువంటి అంశం సెప్టెంబర్ 17. రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి సంస్థలు సెప్టెంబర్ 17 అనే పదానికి రకరకాలైనటువంటి పేర్లు పెట్టాయి. విమోచనమా, విలీనమా, విద్రోహమా, ఇట్లా రకరకాలైనటువంటి సంశయాల తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత ఇది ఏడవ మన సోషల్ స్టడీస్ పుస్తకాల్లో రాయనటువంటి అంశం. ఓపిక ఉన్నటువంటి మిత్రులు, భవిష్యత్తులో సమాజానికి చరిత్ర చెప్పాలనుకుంటున్నటువంటి మిత్రులు ఏం కాదు కనబడుతుంది, నేను కనబడతాను. మీడియా మిత్రులు ఏమంటారు కాబట్టి వాళ్ళు లేకపోతే సమాజానికి మార్చబడుతుంది. సో నేను చెప్పబోయేటువంటి 4 అంశాలు ఏ సాంఘిక శాస్త్ర పుస్తకంలో కూడా మన భావి తరాలకి అందించాలనుకునేటువంటి ధ్యాస లేకుండా పుస్తకాలు రాసినటువంటి పెద్దలు చరిత్రను వక్రీకరించారు. అందుకనే సెప్టెంబర్ 17 కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సుమారు 2.5 దశాబ్దాలుగా అప్పుడు మీ పూర్వ కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు 25 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 17ని విమోచన దినంగా జరపాలని పార్టీ దాదాపు 25 సంవత్సరాల క్రితం ఒక పంచాయతీని ప్రజల ముందు ఉంచింది. దానికి చాలా మంది చాలా మాట్లాడారు. కమ్యూనిస్టులు ఒక మాట, మేధావులు ఒక మాట, జర్నలిస్ట్ మిత్రులు ఒక మాట, సమాజం ఇంకొక వైపు మాట్లాడుతూ ఉంది. కానీ మనం మొదటి నుంచి కూడా దీన్ని ఒకటే ఒక మాట చెప్పుకుంటూ వచ్చినాం. తెలంగాణ విమోచన దినోత్సవం అనే పేరు మీద ఈ వేడుకల్ని జరపాలని తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కూడా సంపన్న వర్ణాలు, చదువుకున్నటువంటి విద్యార్థులు, మేధావులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ కూడా సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా జరపాలని అడిగింది. సరే విమోచనమా, విలీనమా, విద్రోహం అనేది మనం నిర్ణయించుకోవచ్చు. ఏం జరిగింది అనేటువంటి చరిత్రని మనం ఒక 10 నిమిషాలు అవలోకనం చేసుకుంటే తెలుస్తుంది. ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశం విముక్తి పొందేటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఈ దేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఆంగ్లేయులు లార్డ్ మౌంట్ బాటన్ ని పంపిస్తారు భారతదేశానికి. భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, స్థితిగతులు ఏంది ఒకసారి అధ్యయనం చేయండి. 1948 దాకా ఈ పంచాయతీని మనం కొనసాగించగలుగుతామా, లేదా 1947లోనే ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట ఈ దేశానికి వచ్చినటువంటి మనమందరం వెళ్ళిపోవాలా అనేది తెలుసుకోమని చెప్పి మే మాసం 1947లో లార్డ్ మౌంట్ బాటన్ ని భారతదేశానికి ఆంగ్లేయులు బ్రిటన్ నుంచి పంపిస్తారు. ఏం జరుగుతుంది అసలు భారతదేశంలో, పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, మనం మన పరిపాలనని కొనసాగించగలుగుతామా, ఒకవేళ కొనసాగించలేకుండా మనం వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వస్తే భారతదేశం ఇంటిగ్రిటీని మనం ఎట్లా దెబ్బతీయాలి, భారతదేశాన్ని ఎట్లా విభజించాలి, మొత్తం పూర్తిగా స్టడీ చేసి చెప్పండి అని చెప్పి లార్డ్ మౌంట్ బాటన్ ని మన దేశానికి పంపిస్తారు. వచ్చిన ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రను, ఈ దేశ పరిస్థితుల్ని, దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థానాలకు సంబంధించినటువంటి రాజులని, వివిధ వర్గాల నుంచి ఆయన ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం సేకరించి 1948 దాకా
మనం ఈ దేశాన్ని పాలించేటువంటి పరిస్థితి లేదు. బెటర్ మనం 15 ఆగస్టు 1947 రోజు ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చి మనం వెళ్ళిపోతే బాగుంటుంది అని లార్డ్ మౌంట్ బాటన్ ఆ రోజు ఉన్నటువంటి ఇంగ్లీష్ పాలకులకి తన వార్తని, తన మెసేజ్ ని పంపిస్తాడు. పంపించిన తర్వాత పోతూ మరి భారతదేశాన్ని ఏ రకంగా బలహీనపరచాలనేటువంటి ఒక కుట్రతోటి ఆ రోజు భారత స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపిస్తున్నామని చెప్పిన కొంతమంది పెద్దల ఆకాంక్ష మేరకు ఈ దేశాన్ని విభజిస్తూ అటు మతం పేరు మీద ఒక దేశాన్ని పాకిస్తాన్ గా, ఇంకొక దేశాన్ని హిందూ దేశంగా 2 రకాలుగా విభజించాలనేటువంటి ఒక సూచనని లార్డ్ మౌంట్ బాటన్ చేసిపోతారు. ఆ రకంగా వారి సూచనల మేరకు ఈ దేశంలో ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటుని తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితులలో 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించి ఆంగ్లేయులు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. పోతూ మీకు అందరికి తెలుసు ఈ దేశాన్ని 2గా విభజించిపోతారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి పాలకులు ఈ దేశ విభజన మతం ప్రాతిపదికన జరిగితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏ దేశం అయితే మతం ప్రాతిపదికన ముస్లింల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి దేశం కావాలని గొడవ చేసిందో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా అక్కడికి పంపించి ఉంటే అసలు ఈ రోజు ఈ పరిస్థితులు వచ్చేటి కావాలని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆ రోజు ఉన్నటువంటి పాలకులలో కొంతమంది వారి వ్యక్తిగత స్వార్థాలకి లేదా వారు నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం దేశ రాజకీయాలన్నింటినీ కూడా చిత్రం చేయడానికి అని చెప్పి లేదు అట్లాంటి డిమాండ్స్ న్యాయమైనవి కావు, దేశాన్ని విభజించుదాం, ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు, కష్టం ఉన్న వాళ్ళందరూ ఇదే దేశంలో ఉంటారని చెప్పి ఈ దేశాన్ని 1947 ఆగస్టు 14 రోజు దేశ విభజన చేస్తే 15వ తారీఖు రోజు మన దేశానికి స్వతంత్రాన్ని ఇచ్చి ఆంగ్లేయులు చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతారు. ఆ రోజు మూవన్నెల జెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక ప్రాంతాల లోపల ఈ దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రానికి సూచికగా మూవన్నెల జెండాను ఎగిరేయడం జరిగింది. అయితే ఈ దేశంలో అప్పటికే రాజులుగా, సామంత రాజులుగా చిన్న ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి సంస్థానాలు సుమారు 545 సంస్థానాలు ఆ రోజు భారతదేశంలో ఉండే. భారత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం భారత సంస్థానాలన్నింటికి రాజులందరికీ చెప్పింది ఏంటంటే మీరు బెటర్ సాధ్యమైనంత తొందరగా మీ సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయండి అని భారత ప్రభుత్వం అప్పీల్ చేసినప్పుడు, ఒక దశలో డిమాండ్ చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు మెజారిటీ రాజులు తమ సంస్థానాన్ని భారత ప్రజాస్వామ్యానికి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి, కానీ మనం పుట్టి పెరుగుతున్నటువంటి ఈ గడ్డ ఆ రోజు హైదరాబాద్ సంస్థానంగా నిజాం పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంతో పాటు ఇంకొక 2 సంస్థానాలు భారత ప్రభుత్వంలో కలవడానికి సుముఖతను వ్యక్తం చేయలేదు. ఇది చరిత్ర. కానీ చరిత్రగా రాయడానికి కమ్యూనిస్టు పెద్దలకి, పుస్తకాలు రాసినటువంటి సోషలిస్ట్ స్టడీస్ పుస్తకాలు రాసినటువంటి మేధావులకి ఇష్టం లేకుండా ఇప్పుడు తెలంగాణ చెప్పుకుంటున్నటువంటి ఈ తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలను కలుపుకొని ఆ రోజు నిజాం నవాబు పాలించేటువంటి ప్రాంతంగా హైదరాబాద్ సంస్థానంగా ఈ గడ్డ ఉంటే 1947 15 ఆగస్టు భారతదేశం అంతా మూవన్నెల జెండాను ఎగిరేసిన రోజు ఈ రామగుండంలో, భాగ్యనగరంలో మనం మూవన్నెల జెండాను ఎగిరేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి దుస్థితులలో మన ప్రాంత ప్రజలు ఉండేది. ఎట్లా మరి ఏం చేయాలి? భారతదేశంలో నిజాం నవాబ్ పాలిస్తున్నటువంటి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి ఎట్లా ఏం చేయాలనేటువంటి ప్రయత్నాల్ని భారత ప్రభుత్వం ఆలోచించిన రోజు 7వ నిజాం నవాబ్ ఆ రోజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుండే. ఆయన చెప్తాడు, నాకు భారతదేశంలో జాయిన్ అవడం, భారత ప్రభుత్వంతో కలిసి తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం ఇష్టం లేదు కాబట్టి అవకాశం ఇస్తే తనను స్వతంత్ర దేశంగా గుర్తించమని అడుగుతాడు. ఒకవేళ అవకాశం లేకపోతే తనను తీసుకుపోయి పొరుగున ఏర్పాటైనటువంటి ఇస్లామిక్ కంట్రీ అయినటువంటి పాకిస్తాన్ లోపల వెచ్చి చేయమని అడుగుతాడు. ఎంత దుర్మార్గం! దేశం మొత్తం ఇలా ఒక చిత్రపటాన్ని తీసుకొని వస్తే దక్షిణాదిలో సెంటర్ లో ఉన్నటువంటి భాగ్యనగరాన్ని సెంటర్ గా చేసుకుని పాలిస్తున్నటువంటి 7వ నిజాం నవాబ్ కోరిక ఏంటంటే అయితే స్వతంత్ర దేశం చేయమంటాడు. లేదు, తన దేశాన్ని తీసుకుపోయి పాకిస్తాన్ తోటి కలుపుమనేది నిజాం నవాబ్ యొక్క కోరిక. ఒక దశలో భారత ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు నిజాం నవాబ్ కోరికను
బాగానే ఉన్నాయి, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని పరిశీలిద్దామని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో నాటి ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని, భారత తొలి హోంమంత్రి వారైనటువంటి గౌరవనీయులు మనమందరం ప్రేమగా ఉక్కు మనిషి అని పిలుచుకునేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎట్టి పరిస్థితులలో నిజాం పాలిస్తున్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు, ఎలాంటి శక్తులు నిజాం పెట్టినా భారత ప్రభుత్వం తరఫున మనం అంగీకరించకూడదు అని భారత ప్రధానిని విభేదించి భారత ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను విభేదిస్తున్నాను అని ఆ రోజు ఉన్నటువంటి మంత్రి మండలిలో కరాఖండిగా చెప్పినటువంటి వ్యక్తి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఒకవేళ ఆ రోజంతా గట్టిగా వారు చెప్పకపోయినట్లయితే మన దేశ తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 7వ నిజాం నవాబ్ కోరికను అంగీకరించి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని అవసరమైతే ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉండే. కానీ మనం పిలిచేటువంటి ఉక్కు మనిషి ఉక్కు సంకల్పంతో ఎట్టి పరిస్థితులలో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి సంస్థానం భారత ప్రభుత్వాన్ని గుర్తించాల్సిందే, భారత ప్రభుత్వంలో విలీనం కావాల్సిందే అనే మొండి షరతు పెట్టినప్పుడు మళ్ళీ లార్డ్ మౌంట్ బాటన్ ఇంకా ఇండియాను వదిలిపెట్టి పోలేదు. అప్పటికి ఇంకా అప్పుడు చర్చ జరిపేటువంటి కార్యక్రమాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాజులతో కొనసాగిస్తూ ఏ రకంగా నిజాంకి మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచనని ఆంగ్లేయులు కొనసాగిస్తూ వచ్చినారు. అట్లా 1947 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17, 1948 మధ్యలో సుమారు 13 నెలల పాటు ఈ సందిగ్ధం, ఈ డోలాయాల పరిస్థితి కొనసాగింది. ఎట్టి పరిస్థితులలో కూడా నిజాం నవాబుని భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాలనేటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాటి ఉక్కు మనిషి అదే మాట కట్టుబడుతూ వచ్చినారు. చివరికి ఒక దశలో తప్పనిసరి పరిస్థితులలో సంస్థానం విలీనం చేయాల్సిన పరిస్థితి ఇచ్చిన సూచన ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ కౌన్సిల్ ఉంటుంది. అయ్యా నిజాం నవాబ్ గారు మీరు వెళ్ళి అక్కడ ఒక కంప్లైంట్ పెట్టండి, ఏమని భారతదేశం బలవంతంగా చిన్న దేశం అంటే వాళ్ళు అప్పటికి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా భావిస్తా ఉన్నారు హైదరాబాద్ సంస్థానాన్ని, నా సంస్థానం మీద దాడి చేసి నన్ను బలవంతంగా ఆక్రమించుకోవాలని భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి నన్ను యునైటెడ్ కౌన్సిల్ అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో పంచాయతీ వచ్చినా పంచాయతీ చెప్పాల్సినటువంటి యునైటెడ్ కౌన్సిల్ కి నిజాం నవాబ్ ఒక ఉత్తరం రాసి పంపిస్తారు. అప్పుడు యునైటెడ్ కౌన్సిల్ లో ఉన్నటువంటి 5 ప్రముఖ దేశాల్లో చైనా అప్లికేషన్ ని తీసుకుంటుంది మొట్టమొదటిసారిగా. తీసుకొని మనం దీని మీద చర్చించకూడదు అనేటువంటి అంశంలో చైనా అప్పటికే కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ఏం చేయాలి, ఎట్లా ఆలోచించాలి అని చైనా నిజాం నవాబ్ పంపించినటువంటి దరఖాస్తుని పరిశీలిద్దామని అడుగుతుంది. ఈ లోపల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా అప్పటికి ఇంకా కమ్యూనిస్ట్ దేశంగా ప్రకటించబడలేదు. అది రష్యా రిప్రజెంటేటివ్స్ అంటారు. దీని మీద మరికొంత సమాచారం వచ్చిన తర్వాత ఈ అంశాన్ని టేకప్ చేద్దామా వద్దా, దీనికి కొంత వాయిదా వేయండి అని చెప్తారు. అప్పుడు ఆగస్టులో నిజాం నవాబ్ ఇచ్చినటువంటి దరఖాస్తు యునైటెడ్ నేషన్స్ లో ఉన్నటువంటి సభ్య దేశాలు చర్చించిన పిదప ఈ అంశాన్ని సెప్టెంబర్ 20, 1948 రోజు తిరిగి మళ్ళీ మనం ఆలోచిద్దాం అని చెప్పి నిజాం నవాబ్ పంపించినటువంటి దరఖాస్తుని సెప్టెంబర్ 20, 1948 తారీఖు మా వకీలు కోర్టులలో ఎట్లయితే వాయిదా తీసుకుంటారో అట్లే యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ లో కూడా నిజాం నవాబ్ పంపించినటువంటి దరఖాస్తుని ఎట్లాంటి చర్చలు జరపకుండానే చైనా కొంత మద్దతు ఇచ్చినప్పటికీ రష్యా ఇతర దేశాలు ఈ పిటిషన్ ని సెప్టెంబర్ 20, 1948కి వాయిదా వేయించడం జరిగింది. ఈ మధ్యలో అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి. ఆగస్టు నుంచి సెప్టెంబర్ 20కి మళ్ళీ వాయిదా వచ్చేలోపు మనం ఏం చేయాలి అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద ఇలా చాలా మంది పేపర్లలో మాట్లాడింది. నేను ఇక్కడికి రాజకీయ ఉపన్యాసం చేయడానికి రావద్దనుకున్నాను, కానీ సందర్భం వచ్చిందని చెప్పకపోతే భావి తరాలకి చరిత్ర సగంగా చెప్పిన వాళ్ళమైతే. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక పార్టీ ఉంటుండే. కాంగ్రెస్ తో పాటు ఈ దేశంలో సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒక పార్టీ ఉండేది. ఆ కమ్యూనిస్ట్ పార్టీని నడిపేటువంటి నాయకులు
కొంతమంది మీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నుంచి కూడా కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉండినప్పుడు అట్లున్నటువంటి ఒక నాయకులలో ఒక నాయకుడు చంద్ర రాజేశ్వరరావు అనే నాయకుడు ఒక 5 సిపిఐ నాయకుడిని తీసుకొని ఇది లాభం లేదు ఈ పంచాయతీ ఈ నిజాం సంస్థానంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పాలనని కొనసాగించాలంటే భారత ప్రభుత్వంతో మనం యుద్ధం చేయాలంటే మనకు కొన్ని ఆయుధాలు కావాలని చెప్పి ఎక్కడికి పోతుంది ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే వీళ్ళంతా కలిసి స్టాలిన్ దగ్గరికి పోతారు. అప్పుడు ఎడికి ఇప్పుడున్న చెన్నైలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు స్టాలిన్ దగ్గరికి పోతారు. పోయి భారతదేశంలో మేము భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాంకి మద్దతుగా మేము ఒక యుద్ధం చేయాలనుకుంటున్నాం, మాకు ఆయుధాలు సప్లై చేయాలని చెప్పి ఒక దరఖాస్తు ఇస్తారు. వీళ్ళు అక్కడ ఇదంతా చరిత్రలో ఉన్నటువంటి అంశం. రఘునందన్ రావు గారు కథ చెప్పుకోవడానికి రాలేదు. చంద్ర రాజేశ్వరరావు గారని ఈ పూర్వ కరీంనగర్ జిల్లా నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఎదిగిన గౌరవ పెద్దలు ఒక 5 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు తీసుకొని స్టాలిన్ దగ్గరికి పోయి భారత ప్రభుత్వం మీద యుద్ధం చేసేందుకు ఆయుధాలు కావాలని అడిగొస్తారు వీళ్ళు పెద్ద మనుషులు. స్టాలిన్ అడుగుతారు ఆ రోజు ఏమని, మొత్తం ప్రపంచ చిత్రపటాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెడతాడు. పెట్టి యుఎస్ఎస్ఆర్ రష్యాకి చైనాకు మధ్యలో బార్డర్ ఉందా అని అడుగుతాడు. ఉంది అని చెప్తారు. అట్లే చైనాకి భారతదేశానికి మధ్యలో బార్డర్ ఉందా ఈ చిత్రపటంలో అడుగుతాడు. ఉంది అని చెప్తారు. మరి నిజాం నవాబ్ పరిపాలిస్తున్న ఈ సంస్థానానికి మిగతా భారతదేశానికి మధ్యలో ఏమన్నా డిఫరెన్స్ ఉందా, వెదర్ ఇట్ కమ్స్ విత్ ఇన్ ద కంట్రీ లిమిట్స్ అని చెప్పి అప్పుడు స్టాలిన్ అడుగుతాడు. స్టాలిన్ అడిగి చెప్తాడు అది భారతదేశ అంతర్గతమైనటువంటి వ్యవహారము, నేను మీకు ఆయుధాలు సరఫరా చేయలేను అని స్టాలిన్ చెప్పిన తర్వాత ఈ 5 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు తిరిగి మన దేశానికి తిరిగి వస్తారు. వచ్చి అప్పుడు కాసిం రజ్వీ ఎవరైతే మన నిజాం నవాబ్ సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి కమాండర్ ఉంటారో ఆ కమాండర్ తో చేతులు కలిపి నిజాం నవాబ్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని వాడుకొని సాయుధ పోరాటం అని చెప్పి పంచాయతీ తీసుకొస్తారు కదా, ఇక్కడ షురూ చేస్తారు వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు. ఇదంతా జరుగుతున్నప్పుడే యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ లో ఉన్నటువంటి ఇతర దేశాలన్నీ కూడా ఒక ఆలోచనకు రావడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు నెహ్రూ యునైటెడ్ కౌన్సిల్ నేషన్ కి మనం ఏం చెప్తాము అని మన భారతదేశంలో అంతర్భాగం కావాలి, మీరు అది తప్ప మన ఒపీనియన్ వేరే రకంగా చెప్పకూడదని భారత ప్రధానిని ఒప్పిస్తారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో నెహ్రూ గారు కూడా యునైటెడ్ కౌన్సిల్ కి ఏం చెప్పాలనేటువంటి విషయంలో సంశయం చెందుతూ ఉంటారు. ఇంతలో ఏం జరుగుతుంది, ఈ లార్డ్ మౌంట్ బాటన్ అనేతను పోతూ పోతూ పాక్ ఆర్మీలో ఒక ఆంగ్లేయుడి చీఫ్ గా, అట్లే ఇండియన్ ఆర్మీలో నిజాం పాలిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో లార్డ్ బుక్కర్ అనుకుంటే నాట్ రామ్ ప్రసాద్ జీ కరెక్ట్ చేయాలి పేరు, లార్డ్ బుక్కర్ అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడిని ఇక్కడ ఉండిపోతాడు. నిజాం పాలిస్తున్నటువంటి ఈ ప్రాంతానికి ఆంగ్లేయులు పోతూ పోతూ ఒక సైన్యాధికారిని పెట్టిపోతారు. లార్డ్ బుక్కర్ అనుకుంటే అతని పేరు. అట్లే పాకిస్తాన్ లో కూడా ఒక ఇంగ్లీష్ కమాండెంట్ ని పాకిస్తాన్ సైన్యానికి కమాండెంట్ గా పెట్టిపోతాడు. భారత ప్రభుత్వం సీరియస్ గా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఒక రోజు రాత్రి ఈ లార్డ్ బుక్కర్ అని ఎవరైతే నిజాం నవాబ్ పాలిస్తున్నటువంటి సైన్యానికి అధిపతిగా ఉన్నాడో ఈ లార్డ్ బుక్కర్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆంగ్లేయ కమాండెంట్ తోటి టెలిఫోనిక్ కన్వర్సేషన్ చేస్తాడు. 11:55 సెప్టెంబర్ 12వ తారీఖు 1948 రాత్రి 11:55 ఈ లార్డ్ బుక్కర్ అనేటువంటి ఈ నిజాం పాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ కమాండెంట్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళ కౌంటర్ పార్ట్ కమాండెంట్ తోటి చర్చలు జరుపుతాడు. చర్చలు జరిపి భారత ప్రభుత్వం త్వరలోనే మా మీద సైనిక చర్య తీసుకోవాలనుకుంటుంది. భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనికోసం ఇన్సిస్ట్ చేస్తా ఉన్నాడు. ఏ నిమిషమైనా నిజాం పాలిస్తున్నటువంటి హైదరాబాద్ సంస్థానం మీద భారతదేశం యుద్ధం చేసేటట్టుంది. నేను మరి ఇక్కడ సైన్యాన్ని కాపాడగలుగుతానో లేదో, అందుకని నువ్వు పాకిస్తాన్ లో ఇస్లామిక్ దేశాలకి అరబ్ దేశాలకు అన్నింటినీ కూడా ఈ సమాచారాన్ని పంపించి మాకు సహాయం చేయమని చెప్పి లార్డ్ బుక్కర్ కోరుతాడు. మనం అందరం ఇప్పుడు ఏమనుకుంటామంటే
ఎలక్షన్ రాగానే మన సెల్ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనుకుంటాం. అవునా? ఫోన్లలో ఏం మాట్లాడుకోరి, వాట్సాప్లలో మాట్లాడుకోరి, ఫేస్ టైంలో మాట్లాడుకోరి అని చెప్తారు. కానీ ఇది ఇప్పుడు మొదలు కాలేదు. 1948 సెప్టెంబర్లోనే నాటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లార్డ్ బుకర్ అనే అతను పాకిస్తాన్ లో ఉన్న ఆంగ్లేయ కమాండర్ తోటి ఏం మాట్లాడిండో అర్ధగంట సేపు అనేది రికార్డు చేసి పెడతారు వాళ్ళు. నేను మాట్లాడుతుంది చరిత్రను వక్రీకరిస్తలేదు. భారతదేశంలోంచి నిజాం నవాబు పాలిత ప్రాంతానికి కమాండెంట్ గా ఉన్న లార్డ్ బుకర్ పాకిస్తాన్ లో ఉన్న తన కౌంటర్ పార్ట్ ఆంగ్లేయ కమాండెంట్ తోటి ఏం మాట్లాడిండు రాత్రి 11:55 అనేది రికార్డు చేస్తుంది భారత హోంమంత్రిత్వ శాఖ గవర్నీయులు ఆనాటి ఉక్కు మంచి నాయకత్వంలో. సో వీళ్ళ సంభాషణ మొత్తం విన్న తర్వాత ఇదంతా 11 అర్ధరాత్రి 11:55 జరిగిన చర్చ. వీళ్ళ చర్చ విన్న తర్వాత భారత హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉన్నత అధికారులు ఉక్కు మంచి ముంగట ఈ సంభాషణను పెడతారు. వెంటనే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిజాం నవాబు పాలిస్తున్నటువంటి ఈ హైదరాబాద్ సంస్థానానికి 4 వైపుల నుంచి భారత సైన్యాన్ని మోహరించి మనం నిజాం నవాబ్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే ఇది భారతదేశ సమగ్రతకి నష్టం వాటిల్లా చేస్తుంది అని చెప్పి అర్ధరాత్రి 12 గంటల తర్వాత భారత హోంమంత్రిత్వ శాఖ ఒక నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ 12 రోజు పొద్దున్నే భారత ప్రధాని దగ్గరికి హోంమంత్రి గారు ఈ విషయాలన్నీ చెప్తారు. చెప్పి వారి అనుమతి తీసుకుంటారు. తప్పనిసరి పరిస్థితులలో ఆ రోజు ఉన్నటువంటి భారత ప్రధాని గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అనుమతి ఇవ్వక తప్పనటువంటి పరిస్థితిని ఆ టేప్ కల్పిస్తారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆపరేషన్ పోలో అని పేరు పెట్టి సెప్టెంబర్ 13వ తారీఖు రోజు భారత సైన్యం హైదరాబాద్ సంస్థానానికి 4 వైపుల మోహరించి తమ సేనల్ని హైదరాబాద్ వైపు నడపాలనేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు ఆలోచించి అటువైపు మా మెదక్ జిల్లాకి పూర్వం వైపు ఉన్నటువంటి బీదర్ ని స్థావరంగా స్టార్ట్ చేసి హైదరాబాద్ వైపు పయనం ప్రారంభిస్తాయి. సెప్టెంబర్ 13, 1948 రోజు ఆపరేషన్ పోలోని నాడు ఉక్కు మంచి ప్రారంభిస్తారు. తెలంగాణ విమోచన జరిగిందని చెప్పి ఆ రోజు ప్రారంభమైంది ఇష్యూ. సో సైన్యం హైదరాబాద్ వైపు అడుగులేస్తా ఉంటాయి. ఏం జరుగుతుందో అర్థం కాదు నిజాం నవాబుకి. నిజాం నవాబుని ఒక రకంగా కుర్చీలో కూర్చోబెట్టి చుట్టూ ఉన్నటువంటి మంది మాగదులంతా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఆయనకు అసలు సమాచారం చేరవేయకుండా ఏదో ఒక రకంగా ఈ యుద్ధాన్ని కొనసాగించాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కాసిం నజ్మీ ఈ రకమైనటువంటి కుట్రలు చేసి నిజాం నవాబు కూడా తప్పుడు రకమైనటువంటి సమాచారం ఇచ్చి ఇంకా మనమే గెలుస్తామనేటువంటి ఆలోచనలో ఈ యుద్ధాన్ని కొనసాగిస్తారు. సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో ప్రారంభమైతే సెప్టెంబర్ 15వ తారీఖున నిజాం నవాబుకి అసలు విషయం అర్థమవుతుంది. మనం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే స్థితిలో మన దగ్గర ఉన్నటువంటి సైన్యం, మన దగ్గర ఉన్నటువంటి ఆర్మ్స్ అండ్ ఆర్గనైజేషన్స్ సరిపోవు, ఏదో ఒక రకంగా మనం అర్జెంట్ గా దీన్ని మనం క్లోజ్ చేసుకోకపోతే నాకు నష్టం వాటిల్లుతుందనేటువంటి ఆలోచనకి 7వ నిజాం వస్తాడు. వచ్చినప్పుడు ఏ రకంగా సంధి చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు వస్తారు. అప్పుడు నిజాం నవాబు తరఫు నుంచి కొంతమంది దూతలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఒక మెసేజ్ పంపిస్తారు. నిజాం నవాబ్ తను భారత ప్రభుత్వంలో విలీనం అవ్వడానికి అంగీకరిస్తున్నాడు, కొన్ని షరతులు పెట్టి అని చెప్తాడు. ఏంటి ఆ షరతులు ఉంటుంది? ఏదన్నా రకరకాలైనటువంటి కాగితాలు రాసి ఆయనకి ఏమేమి కావాలో గొంతెమ్మ కోరికలన్నీ కోరి వాటిని అన్నింటినీ రాసి భారత ప్రభుత్వానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపిస్తారు. నెహ్రూ గారు ఒక దశలో తొలి ప్రధానిగా వారి కోరికలన్నీ అంగీకరించాలనుకుంటున్న తరుణంలో అక్కడికి కేఎం మున్షి గారని నాటి హోంమంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నటువంటి కేఎం మున్షి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కలిసి జరుగుతున్న తంతునంతా ఎక్స్ప్లెయిన్ చేసి నో కండిషన్స్, బేషరతులో భారతదేశంలో విలీనానికి అంగీకరిస్తే సైనిక చర్య ఆగుతుంది, లేకపోతే ఆగదు అని చెప్తారు. ఈ విషయం తిరుగు డబ్బాలో నిజాంకి 7వ నిజాంకి ఈ విషయం తెలుస్తుంది. ఏం చేయాలని ఆలోచిస్తారు. అప్పుడు కేఎం మున్షి హైదరాబాద్ నుంచి కేఎం మున్షి గారు
చాలా స్పష్టంగా నిజాం నవాబ్ ఒక మాట చెప్తారు. రెండు పనులు చేయాలి నువ్వు. ఏంటిది? ఒకటి, యునైటెడ్ నేషన్ కౌన్సిల్ కి నువ్వు రాసినటువంటి కంప్లైంట్ ని బేషరతుగా నువ్వు విత్డ్రా చేసుకోవాలి. ఇది మొదటి కండిషన్. రెండవ కండిషన్, 16 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ నుంచి టెలికాస్ట్ అయ్యేటువంటి నీ నిజాం రేడియో ద్వారా నీ అంతర నువ్వే భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి భారతదేశంలో నా అంతర నేనే వాలంటీర్గా జాయిన్ అవుతున్నాను, కలుస్తున్నాను, నా మీద ఎట్లాంటి ఒత్తిడి లేదు అని నీ అంతర నువ్వు ఒక రేడియో ప్రకటన చేయాలనేది రెండవ షరతు. మూడవ షరతు, అరబ్ దేశాలకి ఇంతకు ముందే నువ్వు పాకిస్తాన్ లో ఉన్న కమాండెంట్ తోటి ఒక తప్పుడు మెసేజ్ పెట్టినావు కాబట్టి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏ ఒక్క ముస్లిం కు కూడా ఎలాంటి నష్టం జరగడం లేదు, అంతా శాంతియుతంగా ఉంది అని నీ అంతర నువ్వు నీ రేడియో ఏదైతుందో ఆ రేడియోలో 16వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకి బేషరతుగా ప్రకటిస్తే యుద్ధం నిలిపేస్తాం, గౌరవప్రదంగా వస్తాం. 17వ తారీఖు ఉదయంగా వస్తారు, గౌరవ కేంద్ర హోంమంత్రి గారు వస్తారు. మీ ఇద్దరు కలిసి యుద్ధ విరమణను ప్రకటించి ఈ గడ్డను భారతదేశంలో కల్పించేందుకు మీరు మీ అంతలో మీరే వాలంటీర్ గా అంగీకరించినట్టు ప్రకటించాల్సి ఉంటుంది అని చెప్తే అనేక తర్జన భర్జనల తర్వాత నాటి 7వ నిజాం భారత ప్రభుత్వం పెట్టినటువంటి షరతుల్ని అంగీకరించి 16వ తారీఖు సాయంత్రం 5 గంటలకి నిజాం నవాబ్ ఆధీనంలో ఉన్న రేడియో ద్వారా ఇప్పుడు చెప్పిన షరతులని ప్రకటిస్తారు. భారత సైన్యానికి సహకరిస్తాం, భారతదేశంలో విలీనం అవుతాం, భారత ప్రభుత్వాన్ని గుర్తిస్తాం, ఇక్కడ ఎలాంటి సైనిక చర్య జరగడం లేదు, మేమంతా కూడా బాగా ఉన్నాం కాబట్టి నేను భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తాను అని చెప్పి ప్రకటించి 16వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకి సైన్యం తన మీద ఒత్తిడి చేయకుండా, తన మీద పోరాటం చేయకుండా గౌరవప్రదంగా నిజాం నవాబు ఫెసిలిటేట్ చేసుకొని భారత సైన్యం 16వ తారీఖు రోజు మన వాళ్ళు కాల్పులు విరమించి హైదరాబాద్ కొంత దూరాన్ని ఆగి వేచి చేస్తూ చూస్తుంటారు అంటే ఫర్దర్ ఆర్డర్స్ కోసం. ఆ సమయంలో మన నిజాం నవాబు ఒప్పుకొని భారత ఆ రోజు ఉన్నటువంటి రేడియోలో ప్రకటన చేసిన తర్వాత సెప్టెంబర్ 17 భారత హోంమంత్రి గవర్నీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ వస్తే నిజాం ఈ సంస్థానాన్ని దేశంలో విలీనం చేస్తున్నట్టు అంగీకరించినటువంటి రోజు సెప్టెంబర్ 17, 1948. ఆ రోజు ఈ గడ్డ మీద ముమ్మన్నల జెండా ఎగిరినటువంటి రోజు. తెలంగాణ లేదా హైదరాబాద్ లేదా నిజాం సంస్థానం, హైదరాబాద్ సంస్థానం, వాట్ ఎవర్ యు కాల్, మనం పుట్టిన ఈ గడ్డ మీద మన ముమ్మన్నల జెండా ఎగిరేసినటువంటి రోజు సెప్టెంబర్ 17, 1948. ఇంక్లూడింగ్ రఘునందన్ రావుతో సహా ఇక్కడ ఉన్నటువంటి నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎవరికి కూడా తెలంగాణకి స్వాతంత్రం 13 నెలల ఆలస్యంగా వచ్చిందని ఏ సాంఘిక శాస్త్ర పుస్తకంలో కూడా చరిత్రను మన చరిత్రకారులు చెప్పలేదు. చదివిన ఎక్కడైనా సోషల్ స్టడీస్ పుస్తకాల్లో తెలంగాణకి నిజాం నవాబు నుంచి విముక్తి సెప్టెంబర్ 17, 1948లో జరిగిందని ఏ సాంఘిక శాస్త్ర పుస్తకంలో కూడా మేధావులు రాయలేదు. 1968 ఇడ్లీ సాంబార్ గోబ్యాకో లేకపోతే తెలంగాణ ఉద్యమమో రకరకాలైనటువంటి కారణాల వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది న్యాయవాద మిత్రులు, అనేక మంది మేధావులు చరిత్రని తిరగరాసి మా గడ్డ మీద ఇంకొన్ని పెద్దలు వద్దని కొట్లాట మొదలు పెడితే మణిగడ్డ ఉద్యమాన్ని శ్రీకాంతాచార్య లాంటి సోదరులు మలుపు తిప్పితే సంపన్న వర్గాలు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ ఇస్తవా సత్తవా అంటే నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితులలో బిల్లు పెడితే చిన్నమ్మ సుష్మా స్వరాజ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బేషరతుగా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తే ఈ గడ్డ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటయ్యే కంటే ముందు, ఏర్పాటైన తర్వాత ప్రతిసారి మనమందరం కూడా సెప్టెంబర్ 17వ తారీఖు రోజు గవర్నమెంట్ ఆఫీసుల మీద జాతీయ జెండా ఎగిరేద్దాం అని మనమందరం కొట్లాడినాం. ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఉద్యమ నాయకుడు ఏం చెప్పాడు? ప్రపంచంలో ఏ జాతి కూడా, ఏ చరిత్ర కూడా తనకు స్వతంత్రం వచ్చిన రోజును తనను తానే జరుపుకోలేనటువంటి దుస్థితి ఒక్క దేశం, ఒక్క ప్రాంతానికే ఉంది, అది మా తెలంగాణకే ఉంది. రేపు తెలంగాణ వచ్చినాక సెప్టెంబర్ 17 మేము బరాబర్ అధికారికంగా
గట్టి గట్టి మాటలు మాట్లాడిండు. అదంతా మనందరికీ చరిత్ర జగద్విదితమే. జూన్ 2, 2014 భారత పార్లమెంట్ చట్టం చేసి తెలంగాణ తెచ్చింది. తెలంగాణ ఈ దేశంలో 29వ కొత్త రాష్ట్రంగా ఏర్పాటైంది జూన్ 2, 2014. ఓడదాటినాక ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అనే ముఖ్యమంత్రి గారు జూన్ 2, 2014 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సెప్టెంబర్ 17, 2014 జరుపుకోవాల్సినటువంటి రోజు వచ్చింది. ఏమైంది సార్ సెప్టెంబర్ 17 జరపనిస్తలేవు అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తహసీల్ ఆఫీసుల మీద జెండా ఎగరేస్తే మనల్ని పోలీసులు ఎట్లా పట్టకపోయిందో, తెలంగాణ వచ్చిన జూన్ 2, 2014 నుంచి నిన్నటి దాకా సెప్టెంబర్ 17, 20, 22 దాకా తెలంగాణ పోలీసులు తెలంగాణలో సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుకోకుండా మన మీద కేసులు పెట్టింది. దాదాపు 8 సంవత్సరాలు గడిచింది. ముఖ్యమంత్రి గారు, హరీష్ గారు, వినోద్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు అందరూ చెప్పారు సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుకోవాలని. మేము వస్తే చేస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చిర్రు, మంత్రులైనరు, ముఖ్యమంత్రులైనరు, ఒక్కసారి 2 సార్లు కూడా అయ్యాయి. కానీ సెప్టెంబర్ 17 మర్చిపోయింది. అదేంటి సార్వాడు ఒక రోజు నారాయణ ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే, ఒక రాష్ట్రానికి 2 అవతరణలు ఉంటాయా? జూన్ 2 అవతరణ, నేను జూన్ 2 జరుపుతానప్ప, సెప్టెంబర్ 17 జరపాలని చెప్పిండు కేసీఆర్ గారు. ఎందుకు జరపాలన్నాడు? ఎవరి ఒత్తిడికి తెరవచ్చిండు? ఎవరు కాసిం రజవి వారసులు ఎవరు? ఆ రోజు ఉన్నటువంటి కాసిం రజవి కొనసాగించినటువంటి తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీయే ఏఐఎంఐఎం అనేటువంటి పార్టీ. కాసిం రజవి వారసత్వాన్ని కొనసాగిస్తూ కాసిం రజవి భారతదేశం నుంచి పాకిస్తాన్ కు పారిపోతున్నటువంటి సందర్భంలో ఈ రాజకీయ పార్టీకి ఎవరైనా ఒకరు కొనసాగించాలి అని చెప్పి అడిగితే, ఎవరు ముందుకు రాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ తాత ఆ రోజు ఏఐఎంఐఎం అనే పార్టీకి అధ్యక్షుడిగా నియమించి కాసిం రజవి భారతదేశం నుంచి పాకిస్తాన్ కి పారిపోతాడనేది చరిత్రలో ఉన్నటువంటి అంశం. ఇవన్నీ దాచిపెట్టి ఎంఐఎం పార్టీకి ఏ భయం అవుతుందో, ముస్లింలు దీన్ని విమోచన దినోత్సవాన్ని జరిపితే నాకు ఎక్కడ ఓట్లు సీట్లు పోతాయో అనేటువంటి భయం చేత జూన్ 2, 2014 నాడు 29వ రాష్ట్రమైనటువంటి తెలంగాణని నిన్నటి దాకా సెప్టెంబర్ 17 జరిపేందుకు చంద్రశేఖరరావు గారికి మనసు ఒప్పలేదు. నాటి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయాన్ని, నాటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ ఈ దేశంలో నాటి అభినవ సర్దార్ పటేల్ గుర్తు చేస్తూ ఆర్టికల్ 370 రద్దు అయినా, ఆర్టికల్ 35 రద్దు చేయాలన్నా, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో కలపాలన్నా, ఈ దేశ సమగ్రత కోసం మాట్లాడాలన్నా గట్టిగా నిలబడి మాట్లాడుతున్నటువంటి అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారు తెలంగాణలో సెప్టెంబర్ 17 అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా బరాబరి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ సంవత్సరం జరుపుతామని ప్రకటించి నేనే హైదరాబాద్ వచ్చి జాతీయ జెండాని ఎగరవేస్తానని చెప్పిన తర్వాత కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చినాయి. ఎన్నడూ జై హింద్ అన్నోడు, ఎన్నడూ భారత్ మాతాకి జై అన్నోడు, అనకపోతే ఏం చేస్తారని ఎదురు మాట్లాడినోడు, జాతీయ జెండా పట్టుకోవడానికి మొహమాటం పడినోడు, అసలు నేను జై హింద్ అని అనను, ఏం చేస్తారు మీరని మొరాయించినోడు సెప్టెంబర్ 16వ తారీఖు నాడే రాత్రి పట్టుకోవట్లేదు మువ్వన్నెల జెండాలు పట్టుకొని భాగ్యనగరం అంతా కూడా తిరిగేటువంటి పరిస్థితిని కనిపించినటువంటి దమ్ము ధైర్యం సత్తా ఉన్నటువంటి పార్టీ జెండా ఒక కాషాయ జెండా మాత్రమే అని చెప్పి ఎవరైతే జై హింద్ అనడానికి ఇష్టపడలేదో, ఎవరైతే భారత జాతీయ జెండాను గౌరవించడానికి ఇష్టపడలేదో అట్లాంటి వాళ్ళందరినీ కూడా అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అమిత్ షా హైదరాబాద్ వస్తాడు, 17వ తారీఖు రోజు జెండా ఎగిరేస్తాడు అంటే అన్ని ముందుగానే బయటకు వచ్చినాయి. కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చి జెండాలు పట్టుకుని జై హింద్ అని చెప్పి భాగ్యనగర పుర వీధుల్లో తిరిగిందంటే ఆ ఘనత మొత్తం కేవలం కాషాయ జెండాకు మాత్రమే. కేసీఆర్ కుట్ర చేసిండు మళ్ళా కూడా ఏమని, అమ్మ తెలంగాణ విమోచన దినమంటే బీజేపీలకు పేరవుతుందేమో, బీజేపీ మళ్ళీ దీన్ని హైజాక్ చేస్తుందేమో అని చెప్పి
మళ్ళీ కుట్ర చేసిండు. అసదుద్దీన్ ఓవైసీ, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా వారం రోజులు కూర్చొని ఓ కుట్ర చేసిండు. ఆ కుట్ర ఏంటంటే ఆజాదీకి అమృత్ మహోత్సవ్ ఎప్పుడు జరుగుతుంది? భారత ప్రభుత్వం 75 సంవత్సరాలు నిండిన తర్వాత ఏడాది పాటు ఉత్సవాలను జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు 75 ఏళ్ళు నిండితే వజ్రోత్సవం అని పేరు పెడతారు. భారత ప్రభుత్వం భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆజాదీకి అమృత్ మహోత్సవం పేరిట ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తా ఉంది భారత ప్రభుత్వం. కేసీఆర్ మరి ఎవరు చెప్పిండో, ఏం సలహా ఇచ్చిండో నాకు తెలియదు. వచ్చే ఏడాది జరగాలి. తెలంగాణకి వజ్రోత్సవాలు ఎప్పుడు జరగాలి? తెలంగాణకి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు ఎప్పుడు నిండుతాయి? 2023 సెప్టెంబర్ 17కి తెలంగాణ గడ్డ విమోచనం చెంది 75 ఏళ్ళు నిండుతాయి. కానీ ఈ ఏడాది మొదలుపెడితే బీజేపీ గల్లీగా తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తే నేను ఎక్కడ వెనకబడిపోతారో, జనం నన్ను ఎక్కడ మర్చిపోతారో, జనం నన్ను ఎక్కడ తిట్టుకుంటారో అని భయపడి 4 రోజులు మీటింగులు పెట్టి దానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? జాతీయ సమైక్యత దినోత్సవం అని పేరు పెట్టారు. ఏం పేరు? జాతీయ సమైక్యత దినోత్సవం అంట. ఎందుకు పెట్టిన సార్ అంటే అసదుద్దీన్ ఓవైసీ పెట్టిండు, చెప్పిండు నేను ఈ పేరు పెట్టినా అని అక్కలేక విధంగా చెప్తుంది తెలంగాణ ప్రభుత్వం. మనం ప్రతి చావిడి దగ్గర, ప్రతి చౌరస్తాలో టీవీ లేవు, పేపర్ లేవు, మనమే ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు. నేను ఒక్కనే ఉన్న మా ఊర్లో మీరు ఎవరు డిసప్పాయింట్ కావద్దు. చరిత్రగా గ్రామ చావిడి దగ్గర చెప్పండి. 75 ఏళ్ళు నిండే కంటే ఒక ఏడాది ముందే కేసీఆర్ ఆయన భయపడి తెలంగాణ వజ్రోత్సవాలని పేరు పెట్టి 16, 17, 18 3 రోజులు బస్సులు పెట్టి, మనుషులు పెట్టి, ప్రభుత్వ సొమ్ములు పెట్టి 74 ఏళ్ళకే 75 ఏళ్ళకి చేయాల్సిన వజ్రోత్సవ వేడుకలను జరుపుతున్నాడు అంటే కాషాయ జెండా చూస్తే కారు గుర్తులు ఎంత భయపడుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఈ చరిత్ర మనం చెప్పాలి. బాధంతా వజ్రోత్సవాలు ఎప్పుడు జరుపుతారు? 75 ఏళ్ళు నిండితే జరుపుతారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి మరి 70,000 పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి 74 ఏళ్ళకి 75 ఏళ్ళకి మధ్యన తేడా కనబడలేదని అడగాలి. 74 నిండినాక వజ్రోత్సవాలు చేయరు, 75 నిండినాక చేయాలి. నిజంగా నీకు తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని కోరుకుంటే, నీ మీద ఎవరి ఒత్తిడి లేకపోతే సెప్టెంబర్ 17, 2023 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవం అని ఏడాది పాటు నువ్వు నిజంగా వజ్రోత్సవాలు జరుపుకుంటే తెలంగాణ సమాజం నీకు స్వాగతించేది, హర్షించేది. 8 ఏళ్ళు ఎంకాలైనా కానీ కేసీఆర్ పోయి ఏదో ఒక గంగలో మునిగి చేసిన తప్పులన్నీ తప్పయ్యాయని ఒప్పుకున్నదని తెలంగాణ సమాజం క్షమించేది. కానీ కాకి అంశ కాలేదు, కాకిగానే ఉంది. కానీ రంగేసుకొని వజ్రోత్సవాల పేరు మీద ఏడాది ముందుగా వచ్చి అమిత్ షా గారు జెండా ఎగరేస్తే తన పరువు పోతుందనేటువంటి భయానికి ఈ వజ్రోత్సవాలు అనే కార్యక్రమానికి అంకురార్పణ చెప్పింది. అందుకని దయించి మనమందరం కూడా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇట్లే కొనసాగిస్తాం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక చంద్రశేఖరరావు గారి పేరు ఎన్ని మార్చిండో ఎన్ని మార్పలేదో నాకు తెలియదు. కానీ సెప్టెంబర్ 17 పేరుని ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవంగానే పాఠ్య పుస్తకాల్లో రాష్ట్రం అట్లా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రాదంటుంటే యువరాజు 3 రోజుల నుంచి ఒకటే పుస్తకం పెడుతున్నాడు పేపర్ వల్ల. ఏమని? కొందరు మత పిచ్చిగాళ్ళు బయలుదేరిందంట. అడగాలి కేటీఆర్ని, ఎవరిని మత పిచ్చి? 180% ఉన్న హిందువుల గురించి మాట్లాడితే మాది మత పిచ్చా కేటీఆర్ గారు అని అడగాలి. ఏడ మాట్లాడిండు? నిన్న వేములవాడకు వచ్చిండు కేటీఆర్. దేనికి? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వాళ్ళ నాయన చెప్పిండని జెండా ఎగరేసినందుకు నిన్న వచ్చిండు. జాతీయ సమైక్యత దినోత్సవం పేరిట వచ్చి ఇలా పేపర్లో చూసిన నేను వచ్చినాక కొంతమంది మత పిచ్చిగాళ్ళు తెలంగాణని నాశనం చేయాలని చూస్తున్నారు అన్నాడు. వేములవాడ గుడికి వచ్చి దండం పెట్టుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే కేటీఆర్ గారు నువ్వు నాస్తికతనే ఉండడానికి ఇబ్బంది లేదు. మీ నాయన రాజన్న పేరు పెట్టింది కాబట్టి నీకు ఇష్టం లేకపోతే ఆ జిల్లాల నుంచి గెలిచి
వచ్చి మతం పిచ్చి గారు మాట్లాడతాడు. ఇంత అహంకారం అయితే కేటీఆర్ గారు భూమి గుండ్రంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీరు. గతంలో పాలించిన సమైక్య పాలకులు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోక తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినాయో మీరు కూడా ఆ రెండు పార్టీల తర్వాత అదే తాను ముక్కలాగా మీరు కూడా గత 8 సంవత్సరాలుగా తెలంగాణ సమాజాన్ని వంచిండ్రు. ఎప్పుడైతే అమిత్ షా గారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతారని చెప్పిండ్రో అప్పుడు మీరు మౌనంగా వచ్చి జెండాలని పేరు మార్చి ఎగిరేసింది తప్ప ఇంకొకటి కాదు. ఎవరు మాట్లాడినా చరిత్రమే. మనుషులు అబద్ధాలు ఆడుతుండొచ్చు, అవసరాన్ని బట్టి మనుషులు మాట మారుస్తుండొచ్చు, కానీ చరిత్రను వక్రీకరించడం 100 మంది కేటీఆర్లతోటి 1000 మంది కేసీఆర్లతో కూడా కాదు. నేను చెప్పిన ఈ అంశాలన్నీ నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తో కలిసి పనిచేసినటువంటి గవర్నర్ కేఎం మున్షి గారు రాసినటువంటి ఒక పుస్తకం ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనేటువంటి ఒక పుస్తకంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి నెలలు తారీఖులన్నీ కూడా మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. 1-2 నెలలు ఇటువంటి ఒక పొరపాటు దొరికింటుంది. ఎందుకంటే పుస్తకం చదివి నేను కూడా చాలా రోజులు అయింది. ఈ మధ్యన వకాలా చేస్తలే కాబట్టి డేట్ కరెక్ట్ గుర్తుండకపోవచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. ఇది సమగ్రంగా 1947 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17, 1948 మధ్యన భారత ప్రభుత్వానికి నిజాం సంస్థానానికి మధ్యలో జరిగినటువంటి అసలు సీసాల గొడవ ఇది. మీలో ఓపుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి మా అడ్వకేట్ మిత్రులందరూ కూడా ఆ పుస్తకాన్ని ఒకటి కొనుక్కొని దయచేసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సాధ్యమైనంత ఎక్కువ సందర్భాల్లో చరిత్రని రిపీట్ చేసుకుంటూ పోతా ఉంటే నెక్స్ట్ జనరేషన్స్ కన్నా సెప్టెంబర్ 17, 1948 యొక్క ప్రాధాన్యతను మనం చెప్పిన వాళ్ళమైందని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చివరిగా ఒక మాట. 1948 నిజాం సంస్థానం ఈ దేశంలో వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చేసిన తప్పులు ఏంటంటే కాశీ మసీదు దగ్గర నిజాం సైన్యం దగ్గర ఉన్న తుపాకులన్నీ వాళ్ళు తీసుకొని ఊళ్ళ మీద పడి సాయుధ రైతాంగ పోరాటం పేరిట మనల్ని చంపేటువంటి కార్యక్రమాన్ని చేసింది. ఆ పార్టీ వారసులు ఇలా మాట్లాడతాడు పేపర్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ విమోచనానికి ఏమైనా సంబంధం ఉందా అని ఒకటి ఆయన అడుగుతాడు. ఆయన చెప్పాలి మనం సొంత తమ్ముని చంపినోని ఆ కేసులకి బయటపడేందుకు నిన్ను సూదుల పార్టీ, దమ్ముదాల పార్టీ, ఈ పార్టీ చిల్లర పార్టీ, తోక పార్టీ అని చెప్పిన కేసీఆర్ తోక పట్టుకొని తిరుగుతున్న తమ్మినేలో తుమ్మనేలో నాకు తెలియదు. కానీ ఆ తమ్మినేని వీరభద్రుడు తెలవాల్సింది ఏంటంటే 1948 సెప్టెంబర్ 17 నుంచి భారత రాజ్యాంగం అధికారంలోకి వచ్చి భారత ప్రభుత్వానికి, భారతదేశానికి జరిగినటువంటి తొలి ఎన్నికలు 1952 వరకు వీళ్ళు చేసినటువంటి అకృత్యాలనే నిజాం నవాబు యొక్క అకృత్యాలుగా తెలంగాణ సమాజం చెప్పుకుంటూ వస్తుంది. దానికంతా కర్త కర్మ క్రియ కమ్యూనిస్టు పెద్దలు తప్ప ఇంకొకరు కాదు. మీకు అందరికీ తెలవాల్సిన ఇంకొక విషయం, 1952లో ఈ దేశానికి తొలిసారి ఎన్నికలు జరిగితే అప్పుడు 119 లేవు. ఈ హైదరాబాద్ సంస్థానంలో 117 ఎమ్మెల్యేలు ఉంటే 117 ఎమ్మెల్యేలలో 42 అనుకుంటా పీడీఎఫ్ పార్టీ అని ఒక పార్టీ గెలిచింది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆర్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్. కమ్యూనిస్ట్ పెద్దలందరూ కలిసి పీడీఎఫ్ పార్టీ అని ఒక పార్టీ పెడతారు. భారత రాజ్యాంగం ఈ దేశంలో అమల్లోకి వచ్చినాక తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పెద్దలందరూ కలిసి పీడీఎఫ్ పార్టీ పెడతారు. అదొక పీడీఎఫ్ పార్టీ 42 మంది ఎమ్మెల్యేలను గెలిచింది 117. అయినప్పటికీ కూడా కమ్యూనిస్టుల కుట్రల్ని గ్రహించి ఆ రోజు భారత ప్రభుత్వం మొట్టమొదటి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఇప్పుడు మనమంతా ఒక బిల్డింగ్ చెప్పుకుంటాం టాంగపట్టి పక్కన. ఏం బిల్డింగ్? పూర్వుల రామకృష్ణారావు భవనం అని చెప్పుకుంటాం. ఆ పూర్వుల రామకృష్ణారావు గారిని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తారు. అప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ మనతో లేకుండే మద్రాసులో కలిసి ఉండే అక్కడ ఆ ప్రాంతంలో కూడా కమ్యూనిస్టులు బాగా గెలిచింది సీట్లు. 42 సీట్లు గెలిచినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పీడీఎఫ్ పార్టీ పేరు మీద గెలిచిన మీకు మీరు 1948 సెప్టెంబర్ 17 నుంచి 1952 మధ్య కాలంలో మీరు చేసిన అరాచకాల ఫలితంగా
మీ అనాలోచిత నిర్ణయాల ఫలితంగా చంద్రశేఖరరావు తోకబెట్టుకొని మీరు తిరుగుతున్న మీరు మిమ్మల్ని ఆయన చెప్పిన భాషలో చెప్పాలంటే సూది దమ్ముల పార్టీలో మిగిలిపోయినారు. ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే కూడా మీకు తెలంగాణ ప్రాంతంలో లేకుండా ఈ సమాజం చేసింది మీ అభివృద్ధి సమాజానికి అర్థమైంది. కాబట్టి ఎప్పుడు చికెన్ తినాలి, ఎప్పుడు గాంధీ జయంతి తెలవాలో జరపాలనే కూడా తెలంగాణ విమోచన దినంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి అడుగుతున్నాడు. ఈ పాత్ర ఏంటి? నారాయణ గారు ఏం తుపాకీలు పట్టిరు, ఎవరిని గాంధీ తప్పిరు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పేరిట ఏం జరిగింది తెలంగాణ పల్లెలలో నెక్స్ట్ జనరేషన్ కి చెప్పేటువంటి చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నారు. అందుకనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 17% ఓట్లతో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఇలా 1% వచ్చింది. జాతీయ పార్టీల ఓడాలు కోల్పోయింది. ఆడాడ 1-2 సీట్ల కోసం ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల తోగబట్టుకుని తిరిగేటువంటి దుస్థితికి వచ్చినాయి కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని చైతన్యవంతమైనటువంటి మన తెలంగాణ సమాజం దయచేసి ఈ దేశ చరిత్రని, ముఖ్యంగా ఈ గడ్డ చరిత్రని పాత పుస్తకాల నుంచి తెలుసుకొని, పెద్దలు ప్రసాద్ గారు లాంటి పెద్దలు చెప్తారు ఇంకా చరిత్రని సందర్భం వచ్చిన సందర్భంలో తెలుసుకొని భావితరాలకి కొత్త చరిత్రను అందించాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం మెఘాలయ విద్యా విధానాన్ని తీసేసి అసలు ఈ దేశ చరిత్రని ఉన్నట్టు రాయడానికి అని చెప్పి కొత్త సిలబస్ ని కూడా త్వరలోనే ఇంట్రొడ్యూస్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు బరాబరి ఏం జరిగింది ఈ దేశంలో, ఈ దేశ చరిత్ర ఏంది, ఈ దేశం అంటే సమాజం చార్మినార్లు కుతుబ్ మినార్లేనో, ఈ దేశ చరిత్ర ఏంటి అనేది ఖచ్చితంగా మీ అందరి ముందుకు వస్తుంది. ఆ దిశగా మీరందరూ కూడా అడుగులు వేయాలి, ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మమ్మల్ని అందరినీ చైతన్యపరుస్తూ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ రోజు రామగుండంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భావి తరాలకి మంచి చరిత్రను అందించేందుకు ఒక ప్రయత్నం చేసినటువంటి హిందూ వాహిని తెలంగాణ ప్రాంత కన్వీనర్ గౌరవనీయ హరిచంద్రారెడ్డి గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ శ్రీరామ్ తెలంగాణ